గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు, సరికొత్త మలుపులు, ట్విస్టుల మీద ట్విస్టులు, మొత్తంగా ఊపిరి పీల్చుకున్న విజయ్. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా మారాయి. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడేలా కనిపించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఊహించని వార్త అయితే, తరువాత పరిణామాలు మాత్రం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ద్రావిడ కోటలో దళపతి ప్రకంపనలు సినిమా ట్విస్టులనే తలదన్నేలా ఉంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి రాజీనామా లేఖ కోసం గవర్నర్ ఆపసోపాలు పడుతుంటే, తమిళనాడులో మాత్రం గవర్నర్ అపాయింట్మెంట్ లేఖ కోసం విజయ్ అవస్థలు పడుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య అధికారం మారుతూ వచ్చింది. కానీ విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళిగం టీవీకే ఈ ధోరణిని బద్దలు కొట్టింది. 2026 ఎన్నికల ఫలితాల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ద్వారా తమిళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమైంది. ముఖ్యంగా యువత, కొత్త ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పుగా చూడాల్సింది. సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ 118 లేనిదే ప్రమాణ స్వీకారానికి అనుమతించబోమని చెప్పడం తమిళ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్గా మారింది. 112 మంది సంతకాలతో కూడిన జాబితా అందజేసిన టీవీకే పార్టీ విజయ్కి 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను సమర్పించాలని గవర్నర్ షాక్ ఇవ్వడం టీవీకేకు ఇతర పార్టీల మద్దతు ఎంత అవసరమో గుర్తు చేసింది. గత కొన్నేళ్లుగా డిఎంకేతో గట్టి బంధం కలిగి ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు టీవీకేకి మద్దతు ప్రకటించడం ఒక పెద్ద వ్యూహాత్మక మార్పు. డిఎంకే బలం తగ్గుతున్న తరుణంలో కొత్తగా పుంజుకుంటున్న టీవీకేతో చేతులు కలపడం ద్వారా రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇది డిఎంకే కూటమిని రాష్ట్ర స్థాయిలో బలహీనపరిచే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో రిసార్ట్ పాలిటిక్స్ కొత్తేమీ కాదు. గతంలో శశికళ, పన్నీర్ సెల్వం వివాదం మనందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో అన్నా డిఎంకే వంటి పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రిసార్ట్లకు తరలించాయి. దీంతో చిన్న పార్టీల నుండి గెలిచిన వారికి, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారికి భారీ డిమాండ్ ఏర్పడింది. విజయ్ తన ప్రసంగాల్లో ద్రవిడ సిద్ధాంతం, జాతీయవాదం కలగలిపి కొత్త పంతాను అనుసరించారు. ఇది కరుడుగట్టిన డిఎంకే మద్దతుదారులను కూడా ఆలోచనలో పడేసింది. అన్నా డిఎంకే పతనం టీవీకేకి ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఆ పార్టీ ఓటు బ్యాంకులో మెజారిటీ వాటా విజయ్ వైపు మళ్ళింది. దీంతో తమిళనాడులో హంగు పరిస్థితి కొనసాగింది. విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్తో పాటు ఇతర చిన్న పార్టీల మద్దతు అనివార్యంగా మారింది. అయితే డిఎంకే కూడా తన పట్టు కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. గవర్నర్ గడువు ముగిసేలోపు ఎవరు బలాన్ని నిరూపించుకుంటారనేది తమిళ రాజకీయాల్లో ఈ క్షణం వరకు $1 మిలియన్ ప్రశ్న. మే 4 విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక డిఎంకే 59 స్థానాలు, అన్నా డిఎంకే 47 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, పిఎంకే 4 స్థానాలు, ఇతర పార్టీలు అంటే సిపిఐ, సిపిఎం, విసికే వంటివి 11 సీట్లు గెలుచుకున్నాయి. 108 సీట్లు గెలుచుకున్న టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లకు 10 సీట్ల దూరంలో ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, ఆయన ఇవ్వడం, అంతలోనే అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొత్తం అభ్యర్థుల జాబితా కావాలనడంతో తమిళ రాజకీయాలు ఎండాకాలం ఉష్ణోగ్రతలతో పోటీ పడ్డాయి. విజయ్కి ఇప్పటికే కాంగ్రెస్ 5 సీట్ల మద్దతు ప్రకటించిన మరో 5 సీట్ల కోసం విసికే, సిపిఐ, సిపిఎం ప్రతిదీ 2 సీట్లు కలిగి ఉన్న పార్టీలతో చర్చలు ఉత్కంఠంగా కొనసాగుతూ వచ్చాయి. మే 10తో తమిళనాడు అసెంబ్లీ గడువు ముగియనుండడంతో విసికేతో పాటు వామపక్షాల మద్దతు అంటే ఈరోజు మే 8వ తేదీ వరకు చాలా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అన్న ఉత్కంఠకు తెరదీసింది. తాత్కాలికంగా సిపిఐ జనరల్ సెక్రటరీ శుక్రవారం సాయంత్రం తమ మద్దతు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఉంటుందని ఒక వార్తా ఏజెన్సీతో చెప్పడంతో విజయ్ ఊపిరి పీల్చుకున్నట్లయింది. వామపక్షాల 4 సీట్లతో పాటు విసికేకి ఉన్న 2 సీట్లు కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకమయ్యాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీలోని సిపిఐ, సిపిఎం అధిష్టానం నిర్ణయించిందని విజయ్ ఊపిరి పీల్చుకున్నాడు. సిపిఐ జనరల్ సెక్రటరీ ఎంఏ బాబీ ఒక వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐతో పాటు కూటమి పార్టీలన్నీ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని నిర్ణయించినట్లు బాబీ స్పష్టం చేశారు. దీంతో దళపతికి పెద్ద రిలీఫ్ వచ్చిందనే చెప్పాలి. తమిళ రాజకీయ నాటకం రోజు రోజుకు అనేక మలుపులు తిరగడం వెనక బీజేపీ పెద్దల హస్తం ఉందన్న పుకార్లు సోషల్ మీడియాలో షికారులు చేశాయి.
తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ను సీఎంగా పెట్టి డిఎంకే ఏఐడిఎంకే పార్టీల పొత్తుతో బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 2 రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. ఇల్లు అలకగానే పండగ కాదు అనే సామెత ఇప్పుడు తమిళ రాజకీయాలకు ముఖ్యంగా విజయ్ విషయంలో అతికినట్లు సరిపోతుంది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ సీఎం పీఠం ఎక్కాలంటే మరో 10 సీట్లు అనివార్యం. ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల రూపంలో ఆ మద్దతు దొరకడం రాజకీయ పద్మవ్యూహం నుండి విజయ్కి గ్రేట్ ఎస్కేప్గా మారింది. మొత్తానికి తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలు కాబోతుందా? విజయ్ దళపతి పాలనలో తనదైన ముద్ర వేస్తారా? ఒకవైపు 2 బలమైన ద్రావిడ పార్టీలు వేసే ఎత్తులు, మరోవైపు డ్రాగన్ లాంటి బీజేపీ అవకాశవాద జిత్తులను విజయ్ చిత్తు చేస్తారా, చిత్తైపోతారా అనేది తేలడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే.